ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ రాకాడి బాబా జీవిత చరిత్ర ఇది శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు నేను దర్శించిన మహాత్ముల నుంచి తీసుకున్నది. భాగం 8. శ్రీ సాయి రమణానంద, శ్రీ ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ రాకాడి బాబా సన్నిధిలో ఉన్నారు. అప్పుడు శ్రీ రాకాడి బాబా వీరికి ఆహారము ఇవ్వటం కోసం దుని మీద పిండి, నీరు, బెల్లం వేసి దుని మీద పెట్టారు. శ్రీ రాకాడి బాబా అవన్నీ చేస్తూ ఉంటే స్వామికి శ్రమ కలిగిస్తున్నామని శ్రీ సాయి రమణానంద బాధపడి ఇలా అన్నారు, స్వామి మా కోసం మీరు తమరేమి శ్రమ తీసుకోవద్దు, మీరు సెలవిస్తే మేము ఎలాగో వెళ్ళిపోతాం అంటే అని భరద్వాజ్ మాస్టర్ గారిని కూడా లేవమని చెప్పారు. కానీ మాస్టర్ గారు లేవలేదు. ఎందుకంటే ఏదో వంకతో, ఏదో ఒక మిషతో అక్కడ పొద్దు గుంకితే బయటకు వెళ్ళడానికి ఇంక వీలు లేక అక్కడే ఆ రాత్రికి శ్రీ రాకాడి బాబా సన్నిధిలోనే వారు ఉండొచ్చని వారి ఆశ. ఇలా వీరు ఆలోచిస్తున్నారు. అలా వారేమో పిండి, నీరు అంతా బెల్లం వేసి అక్కడ ఉడికిస్తున్నారు. ఈ లోపున వారు దునిపైన పెట్టిన పిండి ఉడికిందని వారు మధ్య మధ్యలో ఒకసారి శ్రీ రాకాడి బాబా పుల్లతో కలియబెడుతూ దుని వెలుగులో పిండి ఉడికిందో లేదో అని చూశారు. అది పిండి ఉడికిందని నిర్ణయించుకొని ఒక పుల్లతో ఒక కొంచెం పిండి తీసి ఒక మూకుడులో వేశారు. తర్వాత ఒక మూకుడులో వేశారు. ఇంకొక పొల్లని తీసుకొని దాన్ని 2గా చీల్చి అందులో పెట్టి అందించారనమాట మాస్టర్ గారికి. ఇంకా ఆ గిన్నె నుండి కొంచెం పిండి తీసి ఒక ఆకులో అదే పుల్లతో వేసుకొని ఆ గిన్నెను సాయి రమణానందకు శ్రీ రాకాడి బాబా ఇచ్చారు. వీరు వెంటనే మాస్టర్ గారు ఇంకా తొందరపడి వారు ఇచ్చారు కదా ఆ పిండిని నోట్లో పెట్టుకోబోయారు. అప్పుడు శ్రీ రాకాడి బాబా ఇలా అన్నారు, కొంచెం ఆగు శివ అని మెత్తగా మందలించి, అంతకు ముందు పిండిని కలియబెట్టిన పుల్ల ఉంది కదా ఆ పుల్లతో మూకుట్లోండి, అంటే మాస్టర్ గారికి ఇచ్చిన మూకుట్లోండి కొంచెం పిండి గిన్నె, తర్వాత సాయి రమణానంద గారికి గిన్నె ఇచ్చారు కదా అందులోండి కొంచెం పిండి, తన ఆకులో ఉన్న పిండి కొంచెం తీసుకొని దునిలోని వేశారు. అంటే ముగ్గురు గిన్నెల్లోండి కొంచెం కొంచెం పిండి తీసి వారు దునిలో వేశారు. తర్వాత మాస్టర్ గారితో వారు ఇలా అన్నారు, మనకన్ని ప్రసాదించే శివునికి మనము కొంచెమైనా అర్పించకుండా ఏమీ తినకూడదు, అది ద్రోహం, కృతజ్ఞత అవుతుంది, అది దొంగ తిండి అవుతుంది అని అన్నారు. ఇంకా ఇలా చెప్పారు, అన్ని జీవుల్లో ప్రాణాగ్నిగా ఉన్న ఈశ్వరుడే మనకి ఆహారాన్ని సృష్టిస్తాడు, స్థూలమైన అగ్నిగా ఉండి దాన్ని పక్వం చేస్తారు, మరలా ఆయనే మన పొట్టలో జఠరాగ్నిగా ఉండి దాన్ని ఆరగిస్తారు, ఆయన మొత్తం దాన్ని జీర్ణం చేసి మన శరీరం అంతటికి శక్తిని అందిస్తారు అని చెప్పారు. అని చెప్పి ఇలా అన్నారనమాట, ఈ సత్యం స్మరించకుండా, అంటే ప్రాణాగ్నిగా ఉన్న ఈశ్వరుడు, స్థూలమైన అగ్నిగా ఉన్న ఈశ్వరుడు, జఠరాగ్నిగా ఉన్న ఈశ్వరుడు ఇవన్నీ గుర్తించి ఆయన ద్వారా మనకి శక్తి లభిస్తుందని గుర్తు చేసుకున్న సత్యాన్ని స్మరించకుండా ఎన్నడూ ఏమీ తినకూడదు, తెలిసిందా అని మాస్టర్ గారితో అన్నారనమాట. అప్పుడు మాస్టర్ గారు ఇలా తల ఊపి ఒక అడుగు ముందుకు వేసి వారికి ఒక మూకుడులో పిండి వేసి ఇచ్చారు కదా అది శ్రీ రాకాడి బాబా ముందుకి జరిపారు. అప్పటికే సాయి రమణానంద తింటున్నారు శ్రీ రాకాడి బాబా ఇచ్చింది. వీరు మాత్రం రాకాడి బాబా ముందుకు పెట్టారు ఈ మూకుడు తీసుకెళ్ళి. అప్పుడు స్వామి ఇలా అన్నారు వీరిని చూస్తూ, శభాష్ బేట, సాక్షాత్ ఆ శివుడే సాధు రూపంలో ఉన్నప్పుడు ఆహారం ఆయనకే ముందుగా ఎందుకు సమర్పించకూడదు, అదేగా నీ ఆలోచన అని అన్నారు.
అందుకే నీకీరోజు ఈ ప్రసాదం ఇక్కడ నీకు లభించింది అని మాస్టర్ గారితో అన్నారు. ఇది అందరికీ లభించేది కాదు అని చెప్పారు వారితో. ఎవరైనా ఇక్కడ సూర్యాస్తమయం వరకు ఉండాల్సిందే. ఆ తర్వాత ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ సాధువు ఎవరిని తమ దగ్గర ఉండనివ్వడు అని అన్నారు శ్రీ రాకాడి బాబా. అప్పుడు ఈయన అన్నారనమాట మాస్టర్ గారు. "అదేమి స్వామి వారుంటే మీకేం బాధ" అని మాస్టర్ గారు శ్రీ రాకాడి బాబాని అడిగారు. అప్పుడు శ్రీ రాకాడి బాబా విన్నారు ఆ మాట. "అదేమి స్వామి వారుంటే మీకేం బాధ" అన్నారు. అంటే మాస్టర్ గారి భావం ఏమిటంటే, ఎన్ని జీవులుంటే మాత్రం వాటిని పోషించడానికి బాధపడని పరమేశ్వరుడు వారికి ఆశ్రయం ఎందుకివ్వడు అని వీరి భావం. అంటే వీటన్నిటికి పోషించడానికి అస బాధపడని పరమేశ్వరుడు ఆశ్రయం మాత్రం ఎందుకివ్వడు? కాబట్టి వాళ్ళందరూ ఉంటే మీకేం బాధ అని వీరు అన్నారనమాట. అప్పుడు ఈయన రాకాడి బాబా ప్రేమగా వీరి కళ్ళలో చూస్తూ ఇలా అన్నారు. "ఇది సాధు ధర్మం. సాధువు రూపంలో ఉన్నప్పుడు సాధు ధర్మమే పాటించాలి. సాధువుకు కావాల్సింది ఏకాంతం. రాత్రి అంటే ఏకాంతంలో ఏకాంతం అన్నమాట. అదే సాధువుకి జీవనం. శివుడు కూడా ఏకాంత ప్రియుడే. ఆయన ఎన్ని జీవుల రూపాల్లో ఉన్న వాటన్నిటికీ హృదయాల్లో ఉండే ఆయన మాత్రం ఒక్కడే. ఆ శివునికి ఆ శివునికి ఇక్కడ ఉన్న మనకందరికీ ఆశ్రయం ఇవ్వడంలో బాధేమీ ఉండదు. నిజానికి ఈ జీవులన్నీ ఆయనలోనే ఉన్నాయి కదా! ఆయన్ని విడిచి అవి ఎక్కడికి పోగలవు? కానీ సత్యధర్మ స్వరూపమైన ఆయనకు నేను ముందు ఇందాక చెప్పిన కృతజ్ఞత అంటే ఎవ్వరుకి సాక్షాత్ పరమశివుడికి అర్పించకుండా ఏమీ తినకూడదు. అలా తినడం వల్ల అది కృతజ్ఞత అవుతుంది అని చెప్పారు గదా! ఆ కృతజ్ఞత గురించి ఇలా చెప్పారనమాట. సత్యధర్మ స్వరూపమైన ఆయనకు ఈ కృతజ్ఞత మనం చూపించే కృతజ్ఞత అంటే ముందు వారు ప్రసాదించారు. వారు ప్రసాదించడం వల్ల ఇది మనకు లభించింది. అందుకని వారికే మనకి ఇచ్చినదే మళ్ళీ తిరిగి వారికి మనం భక్తిపూర్వకంగా మనం సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు అది కృతజ్ఞత అవుతుంది. అలాంటి కృతజ్ఞత సాక్షాత్ ఈశ్వరుడికి బాధ కలిగిస్తుంది అని వీరు చెప్పారు. అదే జీవులకి జన్మ చక్రానికి బంధిస్తుంది కూడా. అలాంటి కృతజ్ఞతే అని చెప్పారు. అంటే జన్మల చక్రాలకి అంటే పాప పుణ్యాలు చేస్తూ రాగద్వేషాలతో మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికి ఇలాంటి కృతజ్ఞతే కారణమవుతుందని వీరు బోధించారు మాస్టర్ గారికి. అంతే కాదు కృతజ్ఞతతో అంటే సాక్షాత్ పరమశివుడే మనకన్నీ ప్రసాదించారు అన్న కృతజ్ఞత లేకుండా వారికి అలాంటి కృతజ్ఞత లేని జీవులు అంటే సాక్షాత్ శివుడే మనకి అన్ని ప్రసాదించాడు అన్న కృతజ్ఞత లేని జీవులు వారికి ఆశ్రయము కోరితే వారు ఆశ్రయం ఇవ్వరు. కానీ అదే కృతజ్ఞతతో జీవులు ఆశ్రయం కోరితే ఎంతమంది జీవులు ఆశ్రయం కోరినా వారికి ఆశ్రయం ఇస్తారు. అంటే కృతజ్ఞత అంటే సాక్షాత్తు పరమాత్ముడు మనకు అన్ని ప్రసాదించారు. అవి మనం కృతజ్ఞతతో మనం తిరిగి వారికి అర్పించడం అన్నమాట. అలాంటి కృతజ్ఞత కావాలి అని వీరు తెలియజెప్పారు. ఆదినారాయణ.